హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కద్దుకి ఖీర్ అండి, సొరకాయ పాయసం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు: కోవా, గుమ్మడికాయ విత్తనాలు, ఎండు ద్రాక్ష, యాలక్కులు, ఫుడ్ కలర్, బాదం కాయలు, గోడంబి, తురుముకున్న సొరకాయ అండి, పాలు, రవ్వ వేయించుకున్నానండి, సగ్గుబియ్యం, చక్కెర. కుక్కర్లో నెయ్యి వేసుకున్నానండి. ఇందులోకి సొరకాయ తురుముకున్నాను కదండి, అది వేసి 2 minutes కుక్ చేసుకున్నానండి. ఒక 10 minutes 5 minutes వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి సగ్గుబియ్యం కూడా వేసి వాటర్ వేసి దీన్ని ఒక 2 steams వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం కొద్దిగా నానబెట్టుకోవాలండి, ఒక అర్ధగంట సేపు. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇందులోకి రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఇది కొద్దిగా చిక్కబడుతుందండి రవ్వ వేసినందుకు. ఇప్పుడు కొద్దిగా రంగు వేసుకుందామండి. రంగు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు పంచదార కూడా వేసుకుందాము. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కోవా కూడా వేసి మిక్స్ చేద్దామండి. చివరిగా కోవా ఎందుకు వేసుకోవాలంటే అడుగు అంటుకుంటుందండి, అందుకని చివరిగా వేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో నెయ్యి వేసుకుందామండి. ఇందులోకి గుమ్మడికాయ విత్తనాలు వేసి కొద్దిగా రోస్ట్ చేసుకుందాము. ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి. ఇవి వేగాయండి. ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న గోడంబులు కూడా వేసుకుందామండి. కొద్దిగా రోస్ట్ చేసుకుందాము. చివరిగా బాదం కాయలని నేను సన్నగా చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు ఉడకబెట్టుకుందామండి దీన్ని. ఇది ఉడికింది. ఇప్పుడు ఇలాచీ ఫ్లేవర్ వేసుకుందామండి. దీన్ని మిక్స్ చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసి మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి సొరకాయ పాయసం రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈజీగా ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యే ఖీర్ అండి ఇది. ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి.